రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఇక్కడ చాలామంది మిత్రులు మరి ఆల్రెడీ ఆదినారాయణ అకాడమీలో గ్రూప్ 2 రాసే అభ్యర్థులు లేరా, ఆదినారాయణ అకాడమీలో గ్రూప్ 2 రాసే అభ్యర్థులు లేరా అని మరి కేవలము డివైఓకు మాత్రమే క్లాసులు చేస్తున్నారు, గ్రూప్ 2కు క్లాసులు చేయట్లేదు అని చాలా మంది మిత్రులు ఒక క్లాస్ చేస్తే దాని కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఆదినారాయణ అకాడమీ ఆల్రెడీ ఈ గ్రూప్ 2కు సంబంధించి అనేక రకాల క్లాసెస్, అన్ని రకాల క్లాసెస్ రన్ చేస్తుంది. ఎండోన్మెంట్ ఈఓ నుంచి మనతో జర్నీ చేస్తున్న చాలా మంది వ్యక్తులు గ్రూప్ 2 చదువుతున్నారు. ఆల్రెడీ ఎండోన్మెంట్ ఈఓ నుంచి మనతో జర్నీ చేస్తున్న చాలా మంది వ్యక్తులు గ్రూప్ 2 చదువుతున్నారు. ఆల్రెడీ మార్కాపురంలో గ్రూప్ 2కు సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా గత 2 సంవత్సరాల నుంచి మరి నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆదినారాయణ అకాడమీలో గ్రూప్ 2కు సంబంధించిన క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. కాకపోతే మనం ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఈ యాప్ల వాళ్ళు కావచ్చు, యూట్యూబ్ లో క్లాసెస్ కావచ్చు, ఎక్కువ మంది గ్రూప్ 2 మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇక మనం చేసినా కానీ మన అవసరం మీకు ఉండదు అన్న ఉద్దేశంతో మాత్రమే మేము క్లాసులు చేయట్లేదు తప్ప వేరే ఉద్దేశమే కాదు. ఎందుకంటే గ్రూప్ 2కి క్లాసులు చేసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మందిగా ఉంది, చాలా ఎక్కువ మంది క్లాసులు చేస్తుంటారు. సో కాబట్టి ఇక్కడ గ్రూప్ 2కి మన అవసరం వచ్చినప్పుడు, గ్రూప్ 2కి మన అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా క్లాసులు చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇన్ని రోజులు కాముగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకు సంబంధించి అంటే గ్రూప్ 2కు సంబంధించిన కొన్ని కొత్త విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు క్లాస్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రూప్ 2లో ప్రధానంగా మనకు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ రెండు కలిపి 75 మార్కులు. నేను ఈరోజు ఇండియన్ ఎకానమీ గురించి చెప్పట్లేదు, కేవలం ఏపీ ఎకానమీ గురించి మాత్రం చెప్తున్నాను. తర్వాత రేపు ఇండియన్ ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటి గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు మనం ఎలా వాటిని హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఏపీకి సంబంధించి రెగ్యులర్ బడ్జెట్ రాలేదు, ఏపీకి సంబంధించి సోషల్ ఎకనామిక్ సర్వే రాలేదు. మరి ఎలా మనం మార్కులు గెయిన్ చేయాలి? ఏపీకి మొత్తం ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ రెండు కలిపి 75 మార్కులు అనుకుంటే దాంట్లో కనీసం 40 మార్కులు ఏపీ ఎకానమీ వస్తుంది. 40 మార్కులు. ఈ 40 మార్కులు మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఈజీగా 40 మార్కులు మనం ఈజీగా గెయిన్ చేసుకోవడానికి మనకున్న సోర్సెస్ ఏంటి, మనకు ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మనకు వాస్తవంగా సోర్సెస్ ఏముంటది? ఫుల్ టైం బడ్జెట్ ఉంటుంది, లేకపోతే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది. అవి రెండు రాలేదు ఇప్పుడు. కాబట్టి మనకున్న సోర్సెస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసుకొని ఈ ఏపీ అంశాలన్నింటినీ కూడా మనకు ఈ రోజు నుంచి రెగ్యులర్ గా మీకు నేను ఏం చదివితే ఏపీలో ఈజీగా, మీరు గమనించండి, 75 మార్కులు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీలో 40 మార్కులు ఏపీ ఎకానమీ వస్తుంది. డెడ్ ఈజీగా వచ్చే మార్క్స్, చాలా సింపుల్ గా వచ్చే మార్క్స్ ఏపీ ఎకానమీ. సో కాబట్టి ఏపీ ఎకానమీకి సంబంధించిన ఈ మార్క్స్ ను మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దానిపైన ఈరోజు చిన్న క్లాస్ రూపంలో మీకు అందుబాటులో తీసుకొచ్చాం. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి మనకున్న సోర్సెస్ ఏంటి అని తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఒక 7 రకాల వైట్ పేపర్స్, శ్వేత పత్రాలు రిలీజ్ చేసింది. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించిన సోర్సెస్ చెప్తున్నా మీకు నేను. శ్వేత పత్రాలు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించిన సోర్సుల్లో ఇది ఒక వాల్యుబుల్ సోర్స్. ఒకటి శ్వేత పత్రాలు. ఈ 7 రకాల శ్వేత పత్రాలను మీరు అందరూ కూడా స్టడీ చేయాలి తప్పనిసరిగా. మన ఏపీ ఎకానమీకి బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవ సోర్స్ మనకి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలు
మొన్న ప్రారంభం అయిన తర్వాత ఆ ఉభయ సభలను ఉద్దేశించి మరి గౌరవ గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వచ్చాడు. సో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఇది కూడా మనకు ఏపీ ఎకానమీకి గొప్ప సోర్స్. ఇక ఏపీ ఎకానమీకి ఉండే మూడవ రకపు సోర్స్ మనకేంటంటే ఈ గవర్నర్ గారు ఆగస్టు 1, 2024 నుండి నవంబర్ 30, 2024 వరకు ఈ 4 నెలల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావలసిన ఖర్చుల కోసం ఆర్డినెన్స్ రూపంలో ఒక ఏమంటుంది దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేసిన ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఒక గొప్ప సోర్స్. ఇక ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఉన్న ఇంకో గొప్ప సోర్స్ మనకేంటంటే ఆగస్టు 5వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల కలెక్టర్లతోటి 26 జిల్లాల మరి పోలీస్ అధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఈ కలెక్టర్ల సమావేశం, కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా మనకు ఏపీ ఎకానమీకి గొప్ప సోర్స్ గా మనకు ఉపయోగపడతాయి. సో కాబట్టి ఆ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసిన అంశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, గవర్నర్ గారి యొక్క ప్రసంగం, శ్వేత పత్రాలు, వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తానికి అక్టోబర్ 2, 2024 ఈ అక్టోబర్ 2, 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏం చేయబోతుంది మొత్తానికి వీక్షిత్ ఆంధ్ర @2047 వీక్షిత్ ఆంధ్ర వీక్షిత్ ఆంధ్ర @2047 వీక్షిత్ ఆంధ్ర @2047 అనే ఒక ప్రోగ్రామ్ ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. వీక్షిత్ ఆంధ్ర @2047 వీక్షిత్ ఆంధ్ర @2047 లేక విజన్ ఆంధ్ర @2047 ఈ వీక్షిత్ ఆంధ్ర @2047 ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది? ఆ వీక్షిత్ ఆంధ్ర @2047 ఎవరు సహకారంతో రూపొందిస్తూ వచ్చారు? వీక్షిత్ ఆంధ్రాన్ని ఎవరి సహకారంతో రూపొందిస్తూ వచ్చారు? ఆ వీక్షిత్ ఆంధ్ర లేకపోతే విజన్ ఆంధ్ర @2047 సంబంధించి విజన్ ఆంధ్ర @2047 సంబంధించిన విజన్స్ ఏంటండి? ఎన్ని రకాల విజన్స్ పెట్టుకుంది? ఎన్ని రకాల విజన్స్ పెట్టుకుంది? ఎన్ని రకాల థీమాటిక్ ఏరియాస్ ఏర్పాటు చేసుకుంది? ఆ తర్వాత ఈ విజన్ ఆంధ్ర @2047 యొక్క విజన్ ఆంధ్ర @2047 యొక్క ఏమంటాం వాటిని విజన్ ఆంధ్ర @2047 యొక్క అప్రోచ్ ఏంటండి? అప్రోచ్ ఏంటి? మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఏంటి? అసలు ఈ మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ అంటే ఏంటి? ఈ విజన్ ఆంధ్ర @2047 లో ఉండే 12 థీమాటిక్ ఏరియాస్ ఏంటి? ఆ 12 థీమాటిక్ ఏరియాస్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. విజన్ ఆంధ్రాలో ఉండే 4 రకాల విజన్స్ ఏంటండి? మనకి ఏమంటుందని ఆ 4 రకాల విజన్స్ లో ఒకటి జీరో పావర్టీ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈజీ ఆఫ్ లివింగ్ కావచ్చు. ఇవి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క విజన్స్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క వీక్షిత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 12 రకాల థీమ్స్ ని ఏర్పాటు చేసుకుంది. ఆ 12 రకాల థీమ్స్ ఒక్కొక్క థీమ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ 4 రకాల విజన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి మన దగ్గర ఉన్న గొప్ప సోర్స్ ఏంటంటే శ్వేత పత్రాలు, గవర్నర్ గారి యొక్క ప్రసంగం, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేసిన అంశాలు, ఇక వీక్షిత్ ఆంధ్ర @2047 విజన్ ఆంధ్ర @2047 ఈ అంశాలన్నింటినీ మనం కూలంకుషంగా గ్యాదర్ చేసుకొని చక్కగా నోట్స్ రాసుకోగలిగితే ఈజీగా మనకు మాక్సిమం 40 మార్కుల దాకా ఏపీ ఎకానమీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
మనం 40 మార్కుల వరకు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరికీ ఆదినారాయణ అకాడమీ తరఫున చిన్న సలహా ఏంటంటే, ఎవరైతే సీరియస్ గా గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో మంచి స్కోర్ సాధించాలి అంటే తప్పనిసరిగా వీటిని గ్యాదర్ చేసుకొని నీట్ గా మీకంటూ ఒక నోట్స్ రాసుకోండి. ఇక రేపటి నుంచి మనం మీకు ఏవైతే ఈ గ్రూప్ 2 కు అవసరమైన ఎకానమీ, ఏపీ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, అదే మాదిరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మన దగ్గర బేసిక్ ఉంటుంది, స్టాండర్డ్ పార్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన అప్డేటెడ్ పార్ట్స్ కూడా మనం యాడ్ చేసుకోగలిగితే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా అప్డేటెడ్ పార్టే, ఇండియన్ ఎకానమీ ఆల్సో అప్డేటెడ్ పార్ట్, ఏపీ ఎకానమీ ఆల్సో అప్డేటెడ్ పార్ట్. వీటిని మనం యాడ్ చేసుకోగలిగితే మిగతా వాళ్ళకన్నా కొంచెం బెటర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరికీ ఏపీ ఎకానమీలో మంచి మార్కులు సాధించడానికి మన దగ్గర ఉన్న బెస్ట్ సోర్సెస్ ఈ రోజు మీకు పరిచయం చేశాను. రాబోయే కాలంలో మరికొన్ని సోర్సెస్ మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ.